క్రీస్తునందు అత్యంత ప్రియులు, ఉకునగరం ప్యారిష్ రూపాంతర లూథరన్ సంఘం పక్షంగా ప్రసారం చేయబడుతూ ఉన్న త్రిత్వము తరువాతి 10వ ఆదివారపు ఆన్లైన్ సర్వీసులో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో నేటి విశ్రాంతి దినపు ఆరాధన శుభములతో కూడిన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 68వ కీర్తన ఘనభవ దుపకృతు లను మాటికినే పల్లవి మొదటి చరణం పాడుకుందాం. ఘనభవదుపకృతు లను మాటికినే వినుతింతును దేవని జసుత. ఘనభవదుపకృతు లను మాటికినే వినుతింతును దేవని జసుత. యోనరగణపై నను క్రోశముదగా, యోనరగణపై నను క్రోశముదగా, నోను పవి క్రైస్తవ జనవీత. ఘనభవదుపకృతు లను మాటికినే వినుతింతును దేవని జసుత. ధోరణిగానా దోషములించకు, సారెకు నాశ్రిత జనవరద. పారముదొప్పిన పాతగుణగునే, పారముదొప్పిన పాతగుణగునే, నారడి వడని కదిబిరుదా. ఘనభవదుపకృతు లను మాటికినే వినుతింతును దేవని జసుత. తండ్రికి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు యానే. ప్రభు సన్
సన్నిధిని నాయతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మాగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవము పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయం. త్రిత్వం తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదవగా విందము. నేనైతే దేవునికి మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణము విమోచించి ఉన్నాడు. పురాతనము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవా, చెవియొగ్గి నా ప్రార్థనను ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడివై ఉండకుము. తండ్రికి కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము.
క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లందున ఇలాగు సమాధానం నరుల కాయన దయా ప్రభువైన దేవా పరమహారాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమాజ నగానిను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదల చేయునికు మహిని స్తుతి కృతజ్ఞత నీచు చున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకాధి ఉని గోరే పిల్లమమును కనిగా ప్రించుము చల్లగా లోక
చూండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి దేవునియందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మాతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీవు ముఖ్యముగా దయాదాక్షిణ్యములు చూపుట వలన నీ సర్వశక్తిని కనుపరుచుచున్నావు. మేము నీ ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు నీవు దయతో మాకు వాగ్దత్తము చేసిన వాటిని పొంది నీ పరలోక భాగ్యమందు పాలివారమగునట్లు నీ కృపా సత్యధికముగను అనుగ్రహింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సగా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు పారిస్ పాశ్రమ గారు శ్రీమతి ఆండ్రూ ఎస్తేర్ గ్రేస్ వచ్చి చదవగా విందము. త్రిత్వము తరువాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచన ప్రారంభము. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకొనుకుడి. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడా దేవా, పావనమార్త్య దేవా, మమ్మును కనికరింపుము. పత్రిక పాఠ్యభాగము అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధులైన మత్తయి వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 21వ వచనము. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనిపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. ఎంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యాక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3 దినముల లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములోని అనుబంధపు పాటలలో 707వ పాట సాగిలపడి మ్రొక్కిదము. పల్లవి మొదటి చరణం, 3వ చరణం, చివరి చరణం పాడుకుందాం. 707వ పాట. సాగిలపడి మ్రొక్కిదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రొక్కిదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు వేషధారులను ద్వేషించు ఆశతో మ్రొక్కిదము. వేషధారులను ద్వేషించు ఆశతో మ్రొక్కిదము. సాగిలపడి మ్రొక్కిదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజాలయము గత నీయుండు. ఆలయము మీరేయనేను ఎల్లకాలము మ్రొక్కిదము. ఆలయము మీరేయనేను ఎల్లకాలము మ్రొక్కిదము. సాగిలపడి మ్రొక్కిదము. అందరిలో అతి
శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుండు అనుదినము మ్రొక్కిదము. హల్లెలూయాకు పాత్రుండు అనుదినము మ్రొక్కిదము. సాగిల పాడి మ్రొక్కిదము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నేను ఈ స్థలమున మిమ్మను నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ప్రార్థన చేద్దాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, ఆ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకిమ్మని మా ప్రభు అయిన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాతి 10వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తన నామం పేరట నన్ను నిలువబెట్టుకున్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యాన అంశము ద పుల్పిట్, ప్రసంగ వేదిక. పాత నిబంధన పాఠ్యభాగంలో ఆలయ ద్వారం యొద్ద ప్రసంగ వేదిక మనకి కనబడుతూ ఉంది. పత్రిక పాఠ్యభాగంలో అరణ్యములో రాలిపోయిన పాత తరమును ప్రసంగ వేదికగా చేసుకుని పౌలు క్రొత్త తరమైన హెబ్రీలకు అనేక సత్యాలను తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త పాఠ్యభాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యుల యొక్క పట్టణాలను ప్రసంగ వేదికగా చేసుకుని యోధా పట్టణాలకు గొప్ప హెచ్చరికను జారీ చేశారు. కాబట్టి 3 లేఖన భాగాల్లోనూ యిర్మీయా, పరిశుద్ధ పౌలు, రక్షకుడైన యేసుక్రీస్తు వారు తాము వినియోగించుకున్న ప్రసంగ వేదికలను బట్టి ద పుల్పిట్ అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ 3 లేఖన భాగాల నుండి మనం 3 ఉప అంశాలను కూడా ఏర్పాటు చేసుకుంటే పాత నిబంధన పాఠ్యభాగం యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 7 వచనాలలో బెటర్ దెన్ ద టెంపుల్ మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆలయము కంటే గొప్పవాడైన దేవుడు. పత్రిక పాఠ్యభాగంలో బెటర్ దెన్ ద బెస్ట్, బెస్ట్ అనబడిన వారందరికంటే మరి గ్రేటర్గా లేక బెటర్గా మన ప్రభు అయిన యేసుక్రీస్తును పౌలు అక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి అక్కడ మనకు బెటర్ దెన్ ద బెస్ట్, గ్రేటర్ దెన్ ద గ్రేటెస్ట్ మనకి కనబడుతూ ఉన్నాడు. సువార్త పాఠ్యభాగంలో బెటర్ దెన్ ద ఇజ్రాయేల్, బెటర్ దెన్ ద జెంటైల్ సిటీస్
అనేవి మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మనం హెబ్రీ పత్రిక నుండి పత్రిక పాఠ్యభాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ హ్యాస్ బీన్ కాల్డ్ ద ఫిఫ్త్ గాస్పెల్. క్రొత్త నిబంధన గ్రంథములో 4 సువార్తలు ఉన్నట్టుగా మనకి కనబడతాయి. కానీ పండితులు హెబ్రీ పత్రికను 5వ సువార్తగా పరిగణించారు. ఈ హెబ్రీ పత్రికలో 4 ప్రధానమైన ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు మనకి దొరుకుతాయి. మొదటి ప్రశ్న, వై డిడ్ జీసస్ హ్యావ్ టు బోర్న్? రెండవ ప్రశ్న, వై డిడ్ జీసస్ టు డై? మూడవ ప్రశ్న, వై డిడ్ జీసస్ హ్యావ్ టు బి రిజరెక్టెడ్? నాలుగవ ప్రశ్న, వై డిడ్ జీసస్ టు బి అసెండ్? ఆయన జన్మ, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము, ఆయన యొక్క ఆరోహణము, వాటికి సంబంధించిన ప్రశ్నలకు సంపూర్ణమైన సమాధానం హెబ్రీ పత్రికలో మనకి తారసపడతాయి. ప్రధానంగా 4 సువార్తల్లో దైవకుమారుడు మనుష్య కుమారుడిగా దిగి వచ్చిన యేసు ప్రభువు భూమి మీద ఏమి చేశారు అనే విషయాలు రాయబడితే, హెబ్రీ పత్రికలో యేసు ఇప్పుడు పరలోకములో ఏమి చేస్తూ ఉన్నాడు అనే విషయాలు స్పష్టంగా రాయబడ్డాయి. బుక్ ఆఫ్ హీబ్రూస్ మే బి కంపేర్డ్ విత్ బుక్ ఆఫ్ రోమన్స్. ఈ హెబ్రీల పత్రిక, రోమా పత్రిక మధ్య చాలా విశేషమైన పోలికలు మనకు కనబడతాయి. వాటిలో ప్రాముఖ్యంగా బుక్ ఆఫ్ రోమన్స్ రివీల్ ద నెసెసిటీ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, బట్ బుక్ ఆఫ్ హీబ్రూస్ రివీల్స్ ద సుపీరియారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. రోమా పత్రిక క్రైస్తవ విశ్వాసం యొక్క అగత్యత, అనివార్యతను గురించి బోధిస్తే, హీబ్రూ పత్రిక క్రైస్తవ విశ్వాసం యొక్క సుపీరియారిటీని గురించి మనకి చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఈ హీబ్రూ పత్రికలో 4 సుపీరియారియల్ థింగ్స్ మనకు కనబడతాయి. 4-fold సుపీరియారియల్ థింగ్స్. ఫస్ట్ వన్, ద సుపీరియర్ పర్సన్ ఈజ్ క్రైస్ట్. క్రీస్తు, ఆయన యొక్క సార్వభౌమాధిపత్యం అక్కడ మనకి కనబడుతుంది. రెండవది, ద సుపీరియర్ పర్పస్ ఈజ్ పర్ఫెక్షన్. మూడవది, ద సుపీరియర్ ప్రీస్ట్హుడ్ ఈజ్ మెల్కిసెదెక్. నాలుగవది, ద సుపీరియర్ ప్రిన్సిపల్ ఈజ్ ఫెయిత్. ఈ 4 స్తంభాల మీద కట్టబడిన ఒక గొప్ప పత్రికగా హీబ్రూ పత్రిక మనకి తారసపడుతూ ఉంది. ఈ పత్రిక పాఠ్యభాగం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోని లేఖన భాగంలో ప్రాముఖ్యంగా రచయిత, హెబ్రీ పత్రిక రచయితను గురించి ఇప్పటికీ చాలా వాదనలు ఉన్నాయి. చాలామంది పరిశుద్ధ పౌలు ఈ పత్రిక రాశాడని విశ్వసిస్తారు. ఇంకొంతమంది బర్నబాస్ ఈ పత్రిక రాశాడని, మరికొంతమంది అపోల్లో ఈ పత్రిక రాశాడని అభిప్రాయ భేదాలు చాలామందిలో ఉన్నాయి. ఎవరైనప్పటికీ ఇది దేవుని ప్రతిష్ఠిత జనాంగమైన హెబ్రీయులకు రాయబడిన పత్రిక. నిష్ఠాగరిష్టమైన సనాతన పురాతన వేదాంత దృక్పథాన్ని కలిగి ఉన్న హెబ్రీయులకు రాయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి హెబ్రీయులందరి దృష్టిలో దేవుడు గొప్పవాడు, రెండవది దేవాలయము గొప్పది, మూడవది ధర్మశాస్త్రము గొప్పది. అయితే ఈ రచయిత ఏ తండ్రిని మాత్రమే దేవుడిగా భావిస్తూ హెబ్రీయులు ఆ తండ్రి అయిన యెహోవా చుట్టూ మాత్రమే తమ విశ్వాసాన్ని కట్టుకున్నారు. రెండవది, ఆలయము చుట్టూ తన విశ్వాసాన్ని కట్టుకున్నారు. మూడవది, ధర్మశాస్త్రం చుట్టూ తమ విశ్వాసాన్ని కట్టుకున్నారు. వీటికి మించినవి మరొకటి లేదు అనేది వారి యొక్క అభిప్రాయం. కానీ హెబ్రీ పత్రికలో
తండ్రికి మాత్రమే పరిమితమైన ఆ హెబ్రీ జాతిని క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఉన్న పత్రికగా మనం చూస్తూ ఉన్నాం. రక్షకుడు లేకుండా తండ్రి యొద్దకు చేరలేము అనే ఒక భావం ఇందులో చాలా స్పష్టంగా రాయబడుతుంది. క్రీస్తు దేవాలయము కంటే గొప్పవాడిగా, ధర్మశాస్త్రము కంటే గొప్పవాడిగా చెప్పబడడం మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టే జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ ప్రాఫిట్స్, జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ ఏంజల్స్, జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ మోసెస్. అట్ ద సేమ్ టైమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ జాషువా. ఈ రీతిగా క్రైస్ట్ జీసస్ బెటర్ దెన్ ద బెస్ట్, గ్రేటర్ దెన్ ద గ్రేటెస్ట్ అనే ఒక గొప్ప వాంగ్మూలం నేటి పత్రిక పాఠ్యభాగమైన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. హెబ్రీల యొక్క అవగాహనలో మోషేకి చాలా సముచిత స్థానం ఉంది. మోషే పాత నిబంధన నాయకాగ్రగణ్యుడిగా, ధర్మశాస్త్ర ప్రతినిధిగా, ఇశ్రాయేలీల యొక్క రాజ్యాంగ నిర్మాతగా, ఐగుప్తు సకల శాస్త్రములను ఔపోషణము పట్టిన పండితోత్తముడిగా, ఇంకా బానిస సంఖ్యల మధ్యనున్న ఇశ్రాయేలీలను ఐగుప్తు కబంధ హస్తాల నుండి విమోచించిన విమోచకుడిగా, ఇంకా విశేషించి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడిగా, దేవునికే హితవు పలికిన వాడిగా, దేవుని చేతే ఈ యొక్క భూమిపై అతడు మిక్కిలి సాత్వికుడు అని, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం పొందిన వాడిగా, అటు యూదులలో కానీ, ఇష్మాయేలీలలో కానీ, సార్వత్రిక క్రైస్తవ విశ్వాసులలో కానీ అందరి చేత సమానంగా గౌరవింపబడుతూ ఉన్న ఒక పరాకాష్ఠ స్థానాన్ని మోషే అలంకరించడం మనందరికీ విదితమే. అయితే ఇక్కడ మోషే కంటే యేసు గొప్పవాడు అని ఈ పత్రిక రచయిత చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా గమనిస్తే యేసు మోషే కంటే ఏ విషయాల్లో గొప్పవాడు అని ప్రశ్నించుకుంటే, మొదట మోషే ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి బానిసలను విమోచించిన విమోచకుడిగా పరిగణింపబడ్డాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళిని తమ పాప కబంధాలలో నుండి రక్షించిన రక్షకుడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవది, మోషే దేవుని కొరకు అరణ్యములో ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ప్రత్యక్ష గుడారాన్ని మనము జస్ట్ ఒక బొమ్మరిల్లులాగా భావించాలి. అది బొమ్మరిల్లు వంటిది. అయితే యేసు ఈ అరణ్యములో కాదు, లోకములో కాదు, పరలోకములో సువర్ణ పర్ణశాలలు అనగా శాశ్వతమైన స్థిర నివాసములను కట్టిన నిర్మాణకుడిగా యేసు మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు, యేసు దేవుని ఇల్లై ఉన్నాడు. మోషే దేవుని ఇంటిలో పనివాడు, పరిచారకుడు. యేసు దేవుని ఇంటి పైన ఉన్నవాడు, దేవుని కుమారుడు. మోషే దేవునిని ముఖాముఖిగా చూసినవాడు, యేసు దేవుని ముఖమై ఉన్నవాడు. మోషే బండ నుండి నీళ్ళిచ్చినవాడు, యేసు ఆ బండ అయి ఉన్నవాడు. మోషే ఐగుప్తీయుని చంపిన హంతకుడు, యేసు పాపులను రక్షించిన రక్షకుడు. మోషే ప్రాణం తీసిన వాడైతే యేసు మన కొరకు ప్రాణము పెట్టినవాడు. మోషే సినాయి పర్వతంపై ధర్మశాస్త్రాన్ని ఇస్తే యేసు సియోనుపై కృపాసత్యములను మనకి ఇచ్చినవాడు. కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ బెటర్ దెన్ ద మోసెస్. ఆయన యేసు కంటే శ్రేష్ఠుడిగా, యేసు కంటే గొప్పవాడు, మోషే కంటే శ్రేష్ఠుడిగా, మోషే కంటే గొప్పవాడిగా యేసు ఇక్కడ పరిగణింపబడుతూ ఉన్నాడు. ఇక్కడ హిబ్రూ రచయిత అరణ్యాన్ని
ప్రసంగ వేదికగా చేసుకుని ఇశ్రాయేలీయుల యొక్క 40 వసంతాల సుదీర్ఘమైన అరణ్య ప్రస్థానములో జరిగిన అనేకమైన విషయాలను ఇక్కడ పొందుపరిచి తన యొక్క లేఖలో రచించడం మనం చూస్తాం. అంటే రచయిత పాత తరాన్ని ప్రసంగ వేదికగా చేసుకుని క్రొత్త తరమైన హెబ్రీలకు పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ప్రబోధం అనగా పాత నిబంధన లేఖనాలను క్రొత్త నిబంధన కాలానికి అన్వయించి ఇక్కడ రచయిత చాలా శ్రేష్టమైన సందేశాన్ని మనకు అందించాడు. బైబిల్ దృక్పథంలో అరణ్యము అంటే ఒక మరణ స్థలం అనగా ఒక శ్మశానం, ఒక వల్లకాడు వంటిదిగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఎవరైనా అరణ్యంలో చిక్కుకుంటే వారికి గురి గమ్యం ఉండదు. ముఖ్యంగా అరణ్యములో చిక్కుకున్న వానికి విశ్రాంతి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలీయులు 40 వసంతాల సుదీర్ఘమైన అరణ్య ప్రస్థానంలో దేవునిని ఎంత తీవ్ర స్థాయిలో విసికించారో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. అక్కడ రెఫిదీము, మస్సా, మెరీబా, ఇంకా కాదేశు, బర్నేయ ఇలాంటి ప్రదేశాలలో వారు దేవుణ్ణి బహుగా శోధించిన వారిగా మనకి ఇక్కడ కనబడతారు. మీరు గనక తర్వాత మరి 95వ కీర్తన 7వ వచనం నుండి 11వ వచనం వరకు రాయబడిన లేఖనాన్నే ఇక్కడ హెబ్రీ పత్రికలో రచయిత 3వ అధ్యాయంలో మరి రాసినట్లుగా మనం చూస్తాం. 95వ కీర్తనలో ఉన్నది వాక్యం అయితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నది వ్యాఖ్యానము అనేది మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రజలు సనుగుకుంటూ గొణుగుకుంటూ ఇంకా విశేషించి వారి అవిధేయత ద్వారా, వారి అవిశ్వాసము ద్వారా, వారు తిరుగుబాటు వైఖరి, మోటు వైఖరి, కృతజ్ఞత రహితమైన వైఖరితో దేవునికి బహుగా కోపము పుట్టించిన వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో వారు తప్పిపోవచ్చు, దేవుని మార్గములను వారు తెలుసుకొనలేదు అనే ఒక నేరం వారి మీద మోపబడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రచయిత రాస్తూ ఉన్నాడు, విశ్వాసము లేని దుష్ట హృదయము, కఠినమైన హృదయముతో వారు దేవునికి కోపము పుట్టించారు. ఆ కోపాన్ని బట్టి దేవుడు ఒక ప్రమాణము చేశాడు. అదేంటి అనంటే, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు. కాబట్టే ఆనాటి అరణ్యములో యెహోషువ, కాలేబులు తప్ప మిగిలిన పాత తరమంతా కూడా రాలిపోయిన వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. వారి అవిధేయత, వారి అవిశ్వాసం, వారు తిరుగుబాటు వైఖరి, దేవుడు వారిని పక్షిరాజు తన రెక్కల కింద పిల్లల్ని కాపాడినట్లుగా, కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడినట్లుగా ఎంతో వారిని సంరక్షించి పోషించి నడిపించినా కానీ వారిలో ఏమాత్రం కృతజ్ఞత కానరాదు. అలాంటి కృతజ్ఞత లేని వైఖరితో, మొండు వైఖరితో దేవునిని విమర్శించిన వారిగా, దేవునిని ఎదిరించిన వారిగా, ఆయనను ఆయాస పెట్టిన వారిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నారు. కాబట్టి వారికి తీర్చబడిన తీర్పు, వారిలో ఎవ్వడు నా విశ్రాంతిలో ప్రవేశింపడు, వాగ్దాన భూమిలో ప్రవేశింపడు అని ఆ పాత తరమంతా అరణ్యములో రాలిపోయినప్పుడు వారి సమాధుల మధ్య నుండి కొత్త తరం మరి ప్రయాణం చేసి మరి యెహోషువ నాయకత్వంలో వాగ్దాన భూమిలో ప్రవేశించిన వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. 95వ కీర్తనలో, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అలాగే పత్రిక పాఠ్య భాగంలో, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అనే మాటలు మనకు కనబడుతున్నాయి. నిజమే ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోవడం వల్ల వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఈరోజు మనలో అనేక మంది కూడా దేవుని వాక్యాన్ని వినకపోవడం వల్లే మనం దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నామనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన మాట, ఆయన పిలుపు ఏమై ఉంది అనంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో
28 మనం గమనిస్తే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. ఆనాడు వారెవ్వరూ దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కారణం దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని పిలుపును వారు లక్ష్య పెట్టకపోవడం వల్ల. ఈరోజు నీవు గనక దేవుని మాట విని, ఆయన శబ్దము విని, ఆయన వాక్యము విని, ఆయన వాక్యమునకు లోబడితే, ఆయన పిలుపుకు స్పందిస్తే, నీ ప్రయాస, నీ భారమంతా నీ నుండి తొలగించి ఆయన తన విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తాను అనే వాగ్దానాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు కేంద్రీకృతమైన క్రైస్తవ విశ్వాసంలో కొనసాగే మనందరి యొక్క విశ్రాంతి ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన యందే మనకు నెమ్మది, ఆయన యందే మనకి సమాధానం, శాంతి, ప్రశాంతత, విశ్రాంతి అనే వాస్తవాన్ని ఈరోజు లేఖన భాగం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇలాంటి విశ్రాంతినిచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తే ఆనాటి మోషే కన్నా, యెహోషువ కన్నా, లేక దేవదూతల కన్నా, ప్రవక్తల కన్నా, ఆ యొక్క మిగిలిన పోల్చదగిన విలువైన వాటన్నిటికన్నా, దేవాలయము కన్నా ఆయన గొప్పవాడు. పాత నిబంధన పాఠ్యభాగంలో క్రైస్ట్ జీసస్ ఇస్ బెటర్ దెన్ టెంపుల్, దేవాలయము కంటే గొప్పవాడు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, నేను దేవాలయము కంటే గొప్పవాడను అని, శ్రేష్టమైన వాడను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయాన్ని గమనిస్తే, అది యోషియా రాజు యూదులను పరిపాలిస్తూ ఉన్న దినాలు. ఆ కాలంలోనే ఇర్మియా తన ప్రవక్త పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. యోషియా, ఇర్మియా సమకాలికులు, యవనస్తులు. ఇరువురు కూడా సన్నిహిత స్నేహితులై ఉన్నారు. ఇరువురు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, ఇరువురు ఏక మనస్సు, ఏక హృదయం కలిగిన వారిగా మనకు అక్కడ కనబడతారు. అలాంటి పరిస్థితుల్లో యెషయా రాజు యెరూషలేము దేవాలయాన్ని పునరుద్ధరించడానికి, శుద్ధీకరించడానికి, లేదా మరమ్మతులు పనులు చేయడానికి ఆజ్ఞాపించాడు. అలాంటి మరమ్మత్తు పనులు యెరూషలేము దేవాలయంలో జరుగుతూ ఉండగా, మరి హిల్కియా అనే యాజకుడికి దేవాలయము యొక్క బలిపీఠము వెనక ధర్మశాస్త్రం దొరికింది. వెంటనే యెషయా రాజు యోధా పెద్దల్ని, యెరూషలేము పెద్దల్ని సమావేశపరిచి దొరికిన ధర్మశాస్త్రాన్ని షాపాను అనే వాని చేత చదివించడం జరిగింది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం చదవబడిందో, వినిన పెద్దలు రాజుతో కలిసి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానమే, మనము ఆగిపోయిన పస్కా పండుగను మరలా పునర్ప్రారంభించాలి, జరుపుకోవాలి అని. మీరు తర్వాత చదువుకోండి. మరి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 35వ అధ్యాయం 18-19 వచనాలు గనక మనం చదువుకుంటే, యోషియా ఏలుబడి 18వ సంవత్సరములో సమూయేలు మొదలుకొని యోషియా వరకు కూడా మరెన్నడూ జరగనంత గొప్పగా ఇశ్రాయేలు సమాజం పస్కా పండుగను ఆచరించింది. మోస్ట్ గ్రేట్ అండ్ గ్రాండెస్ట్ పాస్కల్ సెలబ్రేషన్ ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇప్పుడు జరిగినంత గొప్పగా ఇంకెప్పుడు జరగలేదని మనకి వర్ణింపబడింది. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి పస్కా పండుగకు ఇశ్రాయేలు మరి సమాజమంతా ఆహ్వానింపబడినప్పుడు, ఆ పండుగలో యూదులు తండోపతండాలుగా అశేష జనవాహిని ప్రభంజనంగా తరలి యెరూషలేము దేవాలయపు ద్వారము గుండా వారు మెడల మీద గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని వేసుకుని, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని ముక్త కంఠముతో జపించుకుంటూ వారు ప్రవేశిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఇర్మియాకి ఇచ్చిన ఆదేశం ఏంటంటే, బలిపీఠము యొద్దనున్న పుల్పీటి మీద నుండి కాక యెరూషలేము దేవాలయ ద్వారము యొద్ద ప్రసంగ వేదికను చేసుకుని నీవు ఈ మాటలు ప్రసంగించు, ప్రవచించు అని ఆదేశం జారీ చేశాడు. మన యొక్క సందేశం యొక్క టైటిల్ ద పుల్పీట్, ప్రసంగ వేదిక. ప్రసంగ వేదిక ఎక్కడ ఉంటుందంటే, దేవాలయపు అతి పరిశుద్ధ స్థలములో
బలిపీఠానికి చేరువగా పుల్పిట్ అనేది ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఆధునిక ప్రేషితోద్యమ సంఘ సంస్కర్త డాక్టర్ మార్టిన్ లూథర్ పుల్పిట్కి ఎంత విలువిచ్చారంటే, ఏ ఆలయములోనైనా బలిపీఠము కంటే పుల్పిటు ఎత్తులో ఉండాలి అని అన్నాడు. ఎందుకంటే బలిపీఠం దగ్గర నువ్వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడం, నువ్వెళ్ళి దేవునికి కానుక ఇవ్వడం, నువ్వెళ్ళి దేవునికి మొక్కుబడులు చెల్లించడం జరుగుతుంది. కానీ పుల్పిట్ దగ్గర దేవుని ప్రతినిధే మనతో మాట్లాడతాడు. నువ్వు బలిపీఠం దగ్గర చేసే ప్రార్థన కంటే పుల్పిట్ నుండి దేవుడే నీతో మాట్లాడే సందేశం, వాక్యం చాలా శ్రేష్టమైనది అని మార్టిన్ లూథర్ గారు అభిప్రాయపడ్డారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, ఎందుకు దేవుడు దేవాలయములో ఉన్న పుల్పిట్ యొద్ద నుండి కాక యెరూషలేము ద్వారము యొద్ద ఉన్న గవిని నుండి దేవుడు తన యొక్క ప్రవక్తను పరిచర్యలో వాడుకున్నాడు అని మనం గమనిస్తే, దేవాలయములో ఉన్న పుల్పిట్ నుండి ఆనాడు అనేక మంది అబద్ధ ప్రవక్తలు దేవుని స్వరం, దేవుని వాక్యం, దేవుని చిత్తాన్ని ప్రకటించడం మానేసి వారికి ఏది తోస్తే అది, వారికి ఏది అనుకూలమైతే అది వారు బోధించడం మొదలుపెట్టారు. ఇర్మియా ప్రవక్త కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఎలా బోధించారంటే, యెరూషలేము మహారాజ పట్టణం, అది ఎవరి చేత పట్టబడదు. కారణం, యెరూషలేమునకు కిరీటంగా దేవాలయం ఉంది. దేవాలయం ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే. దేవుడు ఉన్న దేవాలయాన్ని కలిగి ఉన్న యెరూషలేము పట్టణాన్ని ఎవడు ఏమీ చేయలేడు. ఇలా చెప్పారు. ఇలా చెప్పడము బాగుంది, వినడము బాగుంది. ఇది నిజమే కదా అని అందరికీ ఆమోదయోగ్యకరమైన సందేశంగా అది అనిపించేది. కానీ ప్రవక్త అయిన ఇర్మియా, ఇదిగో బబులోను రాజు తూర్పు నుండి వస్తున్నాడు, యెరూషలేమును ముట్టడిస్తాడు, దేవాలయాన్ని నాశనం చేస్తాడు, ఈ మాటలు ఎవరికి నచ్చలా. అబద్ధ ప్రవక్తలేమో ఇది దేవుని దేవాలయం, దేవుని దేవాలయం ఉన్న యెరూషలేము పట్టణాన్ని ఎవడు పడగొట్టలేడు, ఎవడు ముట్టడించలేడు, ఎవడు నాశనం చేయలేడని అబద్ధ ప్రవక్తలు చెప్పేవారు. ఇర్మియా ఏమో 70 ఏళ్ల చెరను గురించి చాలా రోధించి విలపించి బతిమాలి మరీ చెప్పేవాడు. ఇర్మియా మాట ఎవ్వరికి నచ్చలా, కాబట్టి ఎవరు వినలా. ఈ ప్రవక్తలు మాత్రం మీకు మేలే జరుగుతుంది, మీకు క్షేమమే జరుగుతుంది, మీరు సమృద్ధినే అనుభవిస్తారు, మీకు ఏ లోటు ఉండదు, దేవాలయం ఏమవ్వదు, పట్టణం ఏమవ్వదు అని పాజిటివ్గా వారికి చెప్పేవారు. అంటే దేవాలయంలో ఉన్న పుల్పెట్ మీద నుండి దేవుడు ఖండించి గద్దించి బుద్ధి చెప్పుతూ చేయాల్సిన ప్రసంగాలు ఆనాటి సేవకులు చేయలేదు. కాబట్టి అలాంటి పుల్పిట్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడలా. దేవాలయ ద్వారము దగ్గర తన ప్రసంగ వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. దేవాలయములో ఇంకా ప్రవేశించకముందే ఆనాటి యూదులు యెరూషలేము దేవాలయములో ప్రవేశించడానికి ఎక్కుచూ వచ్చుచున్న ఆ ద్వారబంధము యొద్దే ఇర్మియా తన ప్రవక్త పరిచర్యను, ప్రవచనాలను ప్రసంగించిన వాడిగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, డాక్టర్ మార్టిన్ లూథర్ కూడా విటెన్బర్గ్ దేవాలయపు ద్వారము యొద్దే 95 సిద్ధాంతాల కరపత్రాన్ని మేకులతో దిగగొట్టి గొప్ప సంస్కరణోద్యమాన్ని లేవదీసిన వాడిగా మనం చూస్తాం. దేవుని యొక్క కృపా బాహువును నీవు అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఆనాడు దేవాలయంలో ఉన్న పుల్పిట్ని దేవాలయం యొక్క ద్వారం దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అపోస్తలుల ద్వారా, మిషనరీల ద్వారా ఆ ప్రసంగ వేదికని అడవులు, అరణ్యము, కొండలు, లోయలు, గుట్టలు దాటి ఎన్నో దీవుల మధ్యకి, ఎన్నో లంకలు, ఎన్నో జనజీవన స్రవంతికి దూరంగా ఉన్న ప్రదేశాలు, ఎంతోమంది అనామకుల మధ్యకి, నిరక్షరాస్యులైన పామరుల మధ్యకి, నరమాంస భక్షకులుగా ఉన్న వారి మధ్యకు కూడా ఈనాటికి అనేక మంది మిషనరీలు వెళ్ళి వాక్యమును తమ జీవితము అనే ప్రసంగ వేదిక మీద నుండి ప్రసంగిస్తున్నారు. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటింపబడుతుంది.
నేటి ఈ కోవిడ్ పాండమిక్ సీజన్లో మనమెవరము ఆలయంలోనికి వచ్చి బలిపీఠము యొద్ద ఉన్న పుల్పిట్ నుండి వాక్యం వినే అవకాశం లేకపోయినా కానీ దేవుడు తన కృపను బట్టి, ప్రేమను బట్టి సరాసరి మన గృహాలలోనికే ఆన్లైన్ ద్వారా తన పుల్పిట్ను తీసుకొస్తూ ఉన్నాడు. ఇది దేవునికి మనపై ఉన్న అపారమైన ప్రేమ, అజరామరమైన కృప, అవ్యాజమైన వాత్సల్యానికి ఇది నిలువెత్తు నిదర్శనమని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాటి అబద్ధ ప్రవక్తల యొక్క పరిచర్య దేనితో పోల్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయం 16, 17 వచనాలు గమనిస్తే, దేవుని వాక్యాన్ని ఆనాటి అబద్ధ ప్రవక్తలు, మోసకరమైన సేవకులు పిల్లలాటకు మార్చి ఉన్నవారిగా మనకు కనబడతారు. యేసయ్య అంటున్నాడు ఇక్కడ, పిల్లకాయల పిలుపులాటను గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆనాటి హీబ్రూ పిల్లలు ఆడుకునే ఆటల్లో సాధారణమైన ఆటలు 2 ఉండేవి. ఒకటే ఉండేది. ఆ ఒక్క ఆట ఎలాంటిదంటే, అప్పుడే చావు పిలుపు, అప్పుడే పెండ్లి పిలుపు. అంటే ఆ పిల్లల్లో ఎవడో చనిపోయినట్టు పడుకోవడం, వాడి దగ్గర అందరూ రోధిస్తూ విలపిస్తూ ఉండడం, ఒకడిని వెళ్ళి చావు డప్పు వేసి చావు కబురు చెప్పిరామంటాం, వాడు వెళ్ళి ఫలానా వాడు చనిపోయాడు అని వాడు ప్రకటించుకుని రావడం, వీళ్ళందరూ రొమ్ము కొట్టుకుని గుండెలు బాదుకుంటూ ఏడవడం, ఇదంతా కూడా ఒక ఆటలాగా ఉండేది. వెంటనే అదే పిల్లలు అదే స్థలములో సంత వీధిలో అందరూ చూస్తుండగా చావు ఆ ఆట అయిపోగానే పెళ్లి ఆట మొదలెట్టేవారు. ఆ పెళ్లి చేస్తున్నట్టుగా ఆ పెళ్లికి అందరినీ పిలవమని ఆ పెళ్లి పాటలు లేకపోతే ఆ పెళ్లికి సంబంధించిన పిల్లన గ్రోవిని వారు ఊదుతూ ఉన్నప్పుడు కొంతమంది నాట్యం చేసేవారు. సంత వీధిలో అందరూ చూస్తుండగా ఆడే ఈ పిల్లలాటను బట్టి అందరూ నవ్వుకునేవారు, లేకపోతే హాస్యాస్పదంగా ఉండేది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని కూడా ఆనాటి అబద్ధ ప్రవక్తలు ఇలాగే పిల్లకాయలు ఆడుకునే పిల్లలాటగా మార్చివేశారు. కాబట్టే దేవుడు తన ప్రసంగ వేదికను ఆలయ ద్వారం యొద్ద ఈరోజైతే మన గృహాలలోనికే తీసుకుని రావడం అనేది మనం చూస్తాం. ప్రియులారా, ముగిస్తూ ఉన్నాను. సువార్త పాఠ్య భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యోధా పట్టణాలను అన్యుల పట్టణాలను ప్రసంగ వేదికగా చేసుకుని యోధా పట్టణాలకు గొప్ప హెచ్చరిక జారీ చేశాడు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా, నేను మీ మధ్య చేసిన సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, నేను ప్రకటించిన పరలోక మర్మాలు తూరు, సీదోను లేక సొదొమ గొమొర్రా లాంటి అన్యుల పట్టణాల్లో ప్రకటించి ఉంటే, ఈ అద్భుతాలు అక్కడ చేసి ఉంటే, ఈ స్వస్థతలు అక్కడ చేసి ఉంటే, వాళ్ళందరూ గోనె బట్ట కట్టుకుని ఎప్పుడో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఉండేవారే. ఈరోజు ఇదే మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన ప్రభు. అయ్యో ఉక్కు నగరమా, మీకిచ్చిన గొప్ప ఈ శోభాయమానమైన దేవాలయం, మీకిచ్చిన ఉన్నత ఉద్యోగాలు, మీ పిల్లలకిచ్చిన ఉన్నత విద్య, ఈ ఆశీర్వాదాలన్నీ ఒకవేళ నేను ఏ అన్యులకు ఇచ్చుంటే మీకంటే గొప్పగా నన్ను ఆరాధించేవారేమో, మీకంటే గొప్పగా ఆలయానికి తరలి వచ్చేవారేమో, మీకంటే గొప్పగా మారు మనసు పొందేవారేమో, పశ్చాత్తాపపడేవారేమో. మీ మధ్య చేసిన ఈ కార్యాలు అన్యుల మధ్య చేసి ఉంటే వారెప్పుడో గోనె పట్ట కట్టుకుని ఉండేవారే. ఒకవేళ ప్రభువు నీతో నాతో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే గనక ఈరోజైనా నీ హృదయము తెరిచి, నిజమే ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో, ఈ ఉక్కు నగరంలో ఉన్న మా కుటుంబాల మధ్య నువ్వు చేసిన ఈ మేలులు చాలా గొప్పవి. మాలో ప్రతి ఒక్కరిని నువ్వు తలగా ఉంచావు కానీ తోకగా ఉంచలా, పైవారిగా ఉంచావు కానీ క్రింద వారిగా ఉంచలా, పెట్టేవారిగా ఉంచావు కానీ చేజాచేవారిగా ఉంచలా, చెప్పేవారిగా ఉంచావు కానీ చెప్పించుకునే స్థితిలో పెట్టలా. అయినను నీకు ఇవ్వాల్సిన విలువ, నీకు ఇవ్వాల్సిన స్థానం, నీకు ఇవ్వాల్సిన సమయం, నీకు ఇవ్వాల్సిన విశిష్టత, ఔచిత్యం, ఔన్నత్యాలను మేము ఇవ్వలేకపోతున్నామని ఒక స్వీయ పరిశీలన నేను చేసుకోవాలి. 3 లేఖన భాగాలు కూడా
పాపి అనే మనలను పశ్చాత్తాప హృదయముతో తన పుల్పిటి ద్వారా బలిపీఠం యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ద పుల్పిట్ అనే సందేశాన్ని విన్న నీవు నేను పశ్చాత్తాప హృదయముతో మారు మనస్సుతో దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు మన మార్గములను మన క్రియలను దిద్దుకుని వాక్య హెచ్చరికను ద్వారా మనల్ని మనం సంస్కరించుకొని మారు మనస్సు పొంది ఆయన పుల్పీటు ద్వారా బలిపీఠము యొద్దకు మనము బలిపీఠాన్ని సంధించాలి. మన దేహమునే దేవాలయంగా మార్చుకోవాలి, మన హృదయాన్నే బలిపీఠంగా మార్చుకోవాలి, మన ఆత్మనే బలి అర్పణగా దేవునికి అర్పించాలి. అప్పుడు మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో కాదు, యేసు నిర్మించిన పరలోకపు సువర్ణ పర్ణశాలలను మనం నివసిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నాకు మారాలా పుట్టించుము. సమాధి గల మనస్సు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థింతము. సర్వకృపా సత్య సంపూర్ణుడు వగు మానిచ్చుడు వగు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రవేశపెట్టిన ఈ ప్రశస్తమైన త్రిత్వం తరువాతి 10వ ఆదివారం కొరకు ఆన్లైన్ ద్వారా ఏకీభవించిన నేటి ఆరాధన క్రమమంతటిని బట్టి నీకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తున్నాము. నాయన, ఆన్లైన్లో ఏకీభించిన ప్రతి బిడ్డ మీద నీ విశ్రాంతి దినపు ముఖకాంతిలో దాచి ఉంచిన ఆశీర్వాదాలను మునుపటి కంటే అధికమైన మేళ్లను ధారాళంగా దయచేయండి. మా భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. మా తల్లి సంఘము, ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘమంతటి పక్షంగా నీకు వందనాలు. దేవా, అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె పరదేశ్ బాబు గారిని నువ్వు జ్ఞాపకం చేసుకోనండి.
నాయన ఒక పక్క రాజకీయ బలం, రౌడీయిజం, వారికి కొమ్ము కాస్తూ ఉన్న నాయన పోలీస్ డిపార్ట్మెంట్, నాయన 3 బలమైన శక్తులతో పోరాడుతూ ఉన్న ఏకాకిగా ఫెడ్రిక్ గారికి నువ్వు తోడుగా నిలిచి విజయం ఇచ్చి నాయన మరొక పర్యాయము ఏఈఎల్సి అధ్యక్షులుగా సుపరిపాలన అందించడానికి నాయన నీవు ప్రతి పరిస్థితిని అనుకూలపరచమని ప్రాధేయపడుచు ఉన్నాం. 6 సినడ్ల బిషప్స్ని బట్టి నాయన ప్రభాదేవా, మరి ఏఈఎల్సి చర్చ్ ఆఫీసర్స్ని, నాయన కౌన్సిల్ని, బోర్డ్స్ని, నాయన ప్రభా సుమారు 25 లక్షల మంది లూథరన్ క్రైస్తవ విశ్వాసులను, సంఘాలను, పరిచర్య చేస్తున్న కాపరులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభా, మా యొక్క విశాఖ సినడ్ బిషప్ గారు రైట్ రెవరెండ్ పి సుదర్శన్ రావు గారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ నాయన కేఎన్ డేవిడ్ రాజు గారిని బట్టి నీకు వందనాలు, వారి నాయకత్వాన్ని దీవించండి. స్థానిక ఉక్కునగరం ప్యారిష్ రూపాంతర లూథరన్ సంఘ కాపరిగా నన్ను, నా భార్యను, మా గారాల పట్టి రెనాటస్ ఎవాంజలిన్ని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. సంఘ ట్రెజరర్ గారిని, పిసిసి కార్యవర్గాన్ని, సెక్స్టన్తో సహా పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలు ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, దీవించి పెంపార చేయండి ప్రభువా. సంఘంలో నా ప్రభా, ఎవరికి ఏ విధమైన అనారోగ్యాలున్నా స్వస్థతపరిచి యెహోవా అయిన నీవు పొందిన గాయముల వలన మాకు కలుగు స్వస్థత శీఘ్రమే అనుగ్రహించి ప్రతి ఒక్కరికి ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి, నెమ్మది, శాంతి, సమాధానములను దయచేయండి. మా సంఘ పిసిసి మెంబర్ మెండెం రాంబాబు గారి కుమార్తె డాక్టర్ అనూష యొక్క వివాహం 18వ తారీఖున ఘనంగా జరిగించండి. నాయన మా సంఘ సభ్యులు భాస్కర్ రావు గారికి మరలా ఆపరేషన్ అయింది. నీ దాసుని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆయురారోగ్యాలతో లేవనెత్తండి. ఇంకా పేర్లు ఉచ్చరించకపోయినా ఎవరికి ఎట్టి అవసరత ఉందో యేసు నామమున సమస్త అవసరతలు నీ అందు తీర్చి ప్రతి కుటుంబాన్ని ఆర్థిక, సాంఘిక, సామాజిక, ఆధ్యాత్మిక, భౌతికపరమైన ఆశీర్వాదాలతో నింపి నేటి విశ్రాంతి దినపు దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని మా ప్రభువైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నడుచున భూమి మీద నడుచునుగాక. మానుదిన ఆహారమును మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసి వారిని క్షమించలా, మా అపరాధం క్షమించు. శోధనలోకి త్యాగం చూసి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయనుగాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనము ప్రియముగాను నారింప పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు.